హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు బెండకాయ పుల్లగూర అంటామండి. కొంతమంది బజ్జీ అని కూడా అంటారు. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక 1/4 కిలో తీసుకున్నానండి. లేతగా ఉండే బెండకాయలు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇది చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక టమోటాలు ఒక 5, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ చింతపండు చూపించినంత తీసుకోండి. టమోటాలు ఇలా చిన్న ముక్కలుగా అన్న కట్ చేసుకోండి. అలా పచ్చిమిర్చి వచ్చేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాము, ఎందుకంటే కారం బాగా పట్టుకుంటుంది అలా కట్ చేసుకుంటే. బెండకాయలు కూడా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేద్దాము. ఒక గరిట ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెవ్వలు వేసుకుందాము. అవి బాగా ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు మగ్గనిద్దాము ఆయిల్లో బాగా. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి టమోటా అంతా బాగా మెత్తగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే బాగా వాష్ చేసి కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకుని ఇంకొకసారి మూత పెట్టి బెండకాయ ముక్కలు బాగా ఉడికే వరకు ఉడికించుకుందాం. ఒక 10-15 నిమిషాల్లో అయితే బెండకాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి. ఇందులో వాటర్ అన్నీ ఇమిరిపోయి ఉంటాయండి. ఇప్పుడు దీన్ని అయితే పప్పుకి తీసుకొని ఇలా మెత్తగా బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకుంటే మన టేస్ట్ అయిన బెండకాయ పుల్లగూర అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది రాగి ముద్దలోకి అలాగే వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.